హాయ్ అండి. హాయ్ సార్. సార్ ఇది చూడండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుమల కొండ మీద చేస్తే అక్రమాలు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద టీటీడీ వాళ్ళు కేసు బుక్ చేయబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అక్రమాల మీద కేసు బుక్ చేయబోతుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన చాలా అక్రమాలు ఉన్నాయి. ఇంకా అది ఎర్రచందనం మీద దాదాపు 18,000 కోట్ల దోపిడీకి సంబంధించిన కేసులు ఉన్నాయి. ఆయన మీద పెట్టబోతున్నారు. సో అవన్నీ పూర్తి ఆధారాలు లభ్యం అయిపోయింది. కేసు బుక్ చేసే ప్రాసెస్లో మొత్తం డీటెయిల్స్ పర్ష్యూ అవుతున్నాయి ప్రభుత్వం చేతిలో. ఇది కాకుండా టీటీడీలో ఈయన అక్రమంగా దోచేసుకున్న టీటీడీ పేరుని అడ్డం పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అంటే, అవును సార్, కానీ ఆయన భాషలో టీటీడీ అంటే వేరే. అదేంటో మీరు చెప్పాలి. ఆ పేరుని అడ్డం పెట్టుకొని టీటీడీలో అక్రమాలు చేస్తున్నాడు. సో ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. రోజుకు ఒకళ్ళ మీద బయటకు వస్తున్నాయి అక్రమాలు. ఈ రోజు చూడండి, రోజా మీద సిఐడి కేసు బుక్ అయింది, ధర్మాన కృష్ణదాస్ మీద సిఐడి కేసు బుక్ అయింది, సిద్ధార్థ రెడ్డి సిఐడి కేసు బుక్ అయింది. ఇలాగే ఈయన పారిపోతుంటే శంకరాబాద్ ఎయిర్పోర్ట్ లో లుకౌట్ నోటీసుల ద్వారా పట్టుబడ్డాడు. ఆయన తీసుకొచ్చారు ఏపీకి. సో ఈ మొత్తం అంతా ఈ దొంగలు, దోపిడీ దొంగలు, రాష్ట్రాన్ని లక్షల కోట్లు దోచేసిన దోపిడీ దొంగలు ఒక్కొక్కటి బయటపడుతున్నారు. ఇప్పుడు చెవిరెడ్డి వంత టీటీడీలో చేసిన అక్రమం ఎంత విచిత్రంగా, ఎంత దారుణంగా ఉందంటే ఇది, దాన్ని మా ప్రేక్షకులకు వివరించండి, ఎలా చెప్తారు? ముందుగా ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి స్మరించుకుంటూ ఈ విషయాలు కొన్ని చెప్పాలనుకుంటున్నా సార్ నేను. అవేంటిదంటే సార్, వీళ్ళు ఈ దోపిడీ దొంగలు, మీరన్నట్టు దోపిడీ దొంగలందరూ ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉన్నారు. ముందుగా మనం టీటీడీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా దేవస్థానం దగ్గర నుంచే ప్రక్షాళన స్టార్ట్ చేశారు, పరిపాలన. సో మనం వాళ్ళు చేసిన పనులు అక్కడి నుంచి తీసుకొద్దాం. ఈ జగన్ గారి ప్రభుత్వంలో 5 ఏళ్ల కాలంలో 3 టీటీడీ చైర్మన్లు మారారు. భూమాన కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, ఇలా వీళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ అవినీతి, దౌర్జన్యం, దోచుకోవడం అనేది. ఆ 5 ఏళ్ళలో అక్కడి నుంచి స్టార్ట్ అయింది టీటీడీ దగ్గర. ఇప్పుడు చెవిరెడ్డి లాస్ట్కి చెప్తాను సార్, ముందు ఏం జరిగిందో చెప్తాను, ఓకేనా? రోజా గారు ప్రతి వారం తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకునేటోళ్ళు. అందరూ భక్తి అనుకున్నారు. భక్తి వెనక దోపిడి ఉంది సార్, దోపిడి ఉంది. సో మొత్తం ఆ టీటీడీని ఈ 5 ఏళ్ల కాలంలో దాదాపుగా 10 రెడ్ల మంది దోచుకున్నారు. ఎవరెవరంటే సార్, భూమాన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, రోజారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, జగన్ రెడ్డి, దాదాపుగా ఈ 10 మంది దోచుకుంటున్నారు ఒక 5 ఏళ్ల కాలం నుంచి. మొత్తం దాదాపుగా ఒక 20 స్కామ్ల ద్వారా దోచుకున్నారు. 20 స్కామ్ల ద్వారా. ఒకటి తలనీలాల స్కామ్, నాసి రకం నెయ్యి స్కామ్, నాసి రకమైన బియ్యం స్కామ్, లడ్డు ప్రసాదాల స్కామ్, ఉండి దోపిడీ స్కామ్, అన్నప్రసాదాల స్కామ్, ఆట నుంచేసి గుడికో గోమాత అనే పేరు దాని వెనకతో స్కామ్ ఒకటి, టీటీడీ పేరు అనుబంధ సంస్థల కొత్త గుళ్ళు కట్టడానికి అనే ప్రోగ్రెస్తో అదొక స్కామ్. ఇలా రకరకాలుగా ఎక్కడ దొరికితే అక్కడ. ఆఖరికి టికెట్లు, దైవ దర్శనం టికెట్ల మీద కూడా స్కామ్ చేశారు. ఇలా ఒక 10 స్కామ్లు 15 స్కామ్ల దాకా దోచుకున్నారు, ఎక్కడ వదిలిపెట్టలేదు. ఇదే కదా అని చెప్పేసి మనం రీసెంట్గా బయటకు వస్తుంటే తలుచుకుంటే చెవిరెడ్డి గారిది అద్రిపోయే స్కామ్. ఇది మీరు ఊహించుండరు, అస్సలు ఊహించుండరు. టీటీడీ అంటే మీరు ఏమంటారు? తిరుమల తిరుపతి దేవస్థానం. నేనేమంటానంటే తుమ్మలకుంట్ల తిరుపతి దేవస్థానం అంట. తుమ్మలకుంట్ల తిరుపతి దేవస్థానం మీరు ఎక్కడైనా విన్నారా? ఒక్కరే విన్నారు. మన రాష్ట్రంలో ఒక్కరు విన్నారు. అది ఒక్కరికే తెలుసు. అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మాత్రమే తెలుసు. మీరు చూసే టీటీడీ వేరు, ఆయన పెట్టుకున్న టీటీడీ వేరు. మీరు చాలామంది దాతలు డొనేషన్స్, చెక్కులు ఇస్తూ ఉంటారు. ఎక్కడికి ఇస్తారు? టీటీడీ పేరు మీద ఇస్తారు. కానీ టీటీడీ అంటే ఏంటి? తుమ్మలకుంట్ల తిరుపతి దేవస్థానం. అక్కడికి వెళ్ళిపోతున్నాయి షిఫ్టింగ్ డొనేషన్లు.
చెక్కులు అక్కడికి ఆయన పెట్టుకున్న పేరు దానికి ఆ అకౌంట్ ఎక్కి ఆ పేరు మీద అలా షిఫ్టింగ్. ఓకే. వీళ్ళందరూ ఎక్కడ రోజా గారి టికెట్ల స్కామ్ ఇట్లా ఎక్కడ పడితే ఒక్కొక్కటి పంచుకున్నారు. వీళ్ళ ఆఖరికి సార్ నాకు తెలిసి ఈ ప్రభుత్వం 7 కొండలు ఉన్నాయి. ఆ 7 కొండల్లో మైనింగ్ ఏదైనా కనిపిస్తే కూడా కొండల్ని కూడా దోవేసే రకం. ఒకవేళ అవి కూడా తెలిసి ఉంటే దేవుడికి ఇంత కొండ చాలు కదా అని చెప్పేసి 7 కొండలను దోచుకునే రకం. ఆఖరికి దేవుడు పెట్టుకునే నామం సైతం దొంగలించుకునే రకం వీళ్ళు. ఇన్ని కుట్రలు ఉన్నాయి. దాదాపుగా సార్ ఇప్పుడు ఈ 12 స్కామ్లు అన్నా కదా, ఒక్కొక్క దాని మీద సంవత్సరానికి 500-600 కోట్ల అవుతాయి. దేవుడికి ప్రసాద లడ్డు తయారు చేయాలన్నా, ఫుడ్ తయారు చేయాలన్నా, తలనీలాలైనా ఇవైనా కానీ ఒక 500-600 కోట్ల ఖర్చు. వీళ్ళు దాని పేరు మీద 2000 కోట్లు సంవత్సరానికి వెనకేసుకున్నారు. 2000 కోట్ల దాకా దాదాపుగా ఈ 5 ఏళ్ల కాలంలో పెద్ద స్కామే జరిగింది తిరుపతి దేవస్థానం దగ్గర. అది తీస్తే మాత్రం సార్ ఈ వైసీపీ ప్రభుత్వం ఇంకా కనపడదు, జనాలు వచ్చి కొడతారు. ఎందుకంటే దేవుణ్ణి దోచుకోవడం అనేది మామూలు విషయం కాదు. అలా చూసినాడు కాబట్టి దేవుడు వాళ్ళని ఎంత పాతాళానికి తొక్కాడో మీరు చూశారు. ప్రజల ద్వారా పాతాళానికి తొక్కారు. ఇదే విషయం ఇప్పుడు రేపొద్దున దీని మీద ఎంక్వైరీ కమిటీ సెక్షన్లో ప్రజలకి తెలిస్తే వాళ్ళు ఎలా వస్తారు? చెప్పించి కొడతారు, ఎక్కడన్నా లాగి కొడతారు. వేరే భూములు దోచుకోవడం, అగ్రిగోల్డ్ భూములు దోచుకోవడం, ఏ భూములు పడతాయి, ఏ ఎర్రచందనము, సున్నప్రాయి ఏది పడితే అవి దోచుకున్నా ఓకే. దేవుణ్ణి దోచుకోవడానికి మాత్రం ఇది బయట పడబోతుంది. మొన్ననే రీసెంట్గా దేవాదాయ శాఖ మంత్రి ఆనం గారు కూడా మాట్లాడారు, తీశారు. ఇది కూడా రేపొద్దున ఆయన దీని దగ్గర నుంచే ప్రక్షాళన స్టార్ట్ చేయబోతున్నారు. ఆయన దాని గురించి నీట్గా తీస్తున్నాడు. దేవస్థాన అధికారులతో ఇదంతా ఏంటని తీస్తున్నారు. మీరు విన్న ఈ చెవిరెడ్డి గారు ఇప్పుడు వారికి ఎర్రచందనంతో పాటు ఆర్మీ ఆఫీసర్ల భూములు ఆయన కాన్స్టిట్యున్సీలో భూ కబ్జాలు అన్ని చేశాడు. కానీ ఈ టీటీడీ పేరుతో డొనేషన్లు, చెక్కులు వీటి రూపంలో వెనకేసుకొని జగన్ గారు కూడా ట్రాన్సాక్షన్ చేసేశారు. అక్కడికి వెళ్ళి గత ఒక 3-4 ఏళ్ళగా అట్టే వెళ్ళిపోయినాయి. ఎవరు ఎక్కడికక్కడ పంచుకున్నారు కదా సార్. టికెట్లకు స్కామ్ నాది, టీటీడీ పేరుతో స్కామ్ నీది, తలనీళ్ళ స్కామ్ నాది, అన్నప్రసాదన స్కామ్ నాది. ఎక్కడికక్కడ దోచుకున్నారు సార్. ఎక్కడికక్కడ అసలు ఏది మిగిల్చలేదు. ఆఖరికి హుండీలు డబ్బుల్ని కూడా మాయం చేసేంతగా రవికుమార్ అని ఒక 200 కోట్ల నుంచి 400 కోట్ల దాకా ఆ హుండీలో డబ్బులు కొట్టేశాడు. ఎంత దారుణానికి చూసారా? మీరు వింటుంటే ఒకలా ఫీల్ అవుతున్నారు. ఇంత చేశారు సార్. చెవిరెడ్డి గారి, భాస్కర్ రెడ్డి గారికి మిగతా కేసులతో పాటు వాటి కేసుల కంటే ముందు ఈ కేసుతో త్వరలో జైలుకి వెళ్ళబోతున్నాడు. ఆయనకు, ఆయన అనుచరులకు. దీంతో పాటు మెల్లగా వచ్చే పర్సన్ సెకండ్ పేరు వచ్చేసి రోజా గారితో పాటు ఆమెతో పాటు వాళ్ళ అనుచరులు, మా తమ్ముళ్ళు, వాళ్ళు రౌడీ మూకలు, దాంతో పాటు మన పెద్దిరెడ్డి గారు, వీళ్ళందరూ 1 by 1 ఈ కేసులు ఇరుక్కోబోతున్నారు. ఇది ఒక సంచలనంగా రేపు ఒక వారం లోపల ఇది బయటకు వచ్చేసి ఇరుక్కపోతారు. ఇప్పుడు రోజా గారు ఆడదాం ఆంధ్ర 100 కోట్లు, తిరుమల మీద 1000 కోట్లు, 1000 కోట్ల కంటే ఎక్కువనే దోచుకున్నారు. టీటీడీ పేరు మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన చెక్కులు తుమ్మకొండల తిరుపతి దేవస్థానం దేవాలయం పేరు మీద డిపాజిట్ చేసుకున్నాడు, కొట్టేశాడు. ఎన్ని వందల కోట్లు ఉంటుంది? దాదాపుగా ఈ 3-4 ఇయర్స్ నుంచి చేస్తున్నాడు సార్ ఆయన. దాదాపు ఒక 20,000 కోట్లు ఉంటుంది. 20,000 కోట్ల దాకా సార్. ఏమనుకుంటున్నారు సార్? పెంచారు సార్ దాన్ని. డొనేషన్ అని అడుక్కున్నారు. గుడికో గోమాత అనే పేరుతో వాటి మీద రాయించుకుని ఆ సొమ్మును కూడా టీటీడీకి వచ్చే సొమ్మును కూడా ఇక్కడ మళ్లించుకొని ఇదే పేరు మీద డొనేషన్లకి, దాతలకి ప్రజెంట్ చేసి అక్కడ డబ్బుని ఎక్కడ స్కోప్ ఉంటే అక్కడ దోచుకున్నారు. మరి ఆ దినం ఇంత అయితే ఆ దినం కంటే ఎక్కువ దోచుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక రోజుకి ఎంత? ఒక 3 కోట్లు వస్తుంది అనుకుంటే 10 కోట్లు దోచుకున్నారు రకం వీళ్ళు. 10 కోట్లు
రైస్ మిల్లుని వాళ్ళ నాసి రకం బియ్యం తయారు చేశాను, అక్కడ స్కామ్. నెయ్యి మీద ఇక్కడైతే కుదరదని చెప్పేసి ఉత్తరాంధ్ర సైడు, ఇది ఇండియా నార్త్ ఇండియా సైడ్ వెళ్ళి నాసి రకమైన నెయ్యి అది కూడా తీసుకొచ్చే దాని మీద అంతకుముందు కర్ణాటక నుంచారా, ఇప్పుడు ఉత్తరాంధ్రకి వెళ్ళారు. అంటే మనకు డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇలా ఎక్కడికక్కడ ఈ డొనేషన్ పేర్లతో దాదాపు 20,000 కోట్ల దాకా అన్నారు కదా సార్. ఇది వస్తే బయటికి మామూలుగా ఉండదు సార్. దీంట్లో ఈయనతో పాటు జగన్ రెడ్డి గారికి కూడా సంబంధం ఉంది. విచారణ ఆదేశిస్తుంది. చైర్మన్ ని ఇటు మననే మంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు రంగంలోకి దిగారు. ఇది ఉంటుంది సరే, ప్రక్షాళన, అస్సలైన ప్రక్షాళన. ఇప్పుడు వరకు ఆ స్కామ్ ఈ స్కామ్ అని చెప్పేసి మీరు అందరూ చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు. ఈ స్కామ్ ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ గా పేలబోతుంది. జనాలకు తెలియాల్సిన ధర్మం ఉంది. దేవుడు సొమ్ముని దోచుకుంటడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు తెలిసి వస్తుంది సార్ దేవుడు అంటే ఏంది, దేవుడు సొమ్ము దోచుకుంటే ఏంది. ఇలాంటి వాళ్ళనా మేము 5 ఏళ్ళు బరాయించిందని చెప్పేసి తెలుస్తారు సార్, చీకొడతారు సార్. జనాల్లోకి బరాబర్ వెళ్ళలేరు సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్.